శ్రీ గురుభ్యో నమః. 2025 ఏప్రిల్ 1వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 10వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి ఏప్రిల్ తొలి 10 రోజుల్లో మీనరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లో తెలియజేయబోతున్నాను. మీ రాశిలోనే ప్రస్తుతం ఆ 5 ఉన్నారు. మొన్నటి రోజున 6 ఉన్నారు. షడ్గ్రహాలు, 6 గ్రహాలు. ఒక ఆయన కాఫీ తాటరికి బయటికి వెళ్ళిపోయినాడు, తిరిగి అలా తిరిగి మళ్ళీ నెల తర్వాత వస్తాడు. ఇప్పుడు 5 కూర్చో ఉన్నారు, పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. మీరేం కంగారు పడద్దు. ఈ పంచగ్రహాలు మీ రాశిలో ఉన్నాయని ఉంటారు. ఒక 11, 12, 13 రోజుల దాకా ఉంటారు అనుకుంటా. ఐ థింక్ తమిళన్స్ పండగ వస్తుంది. ఏ పండగ? పుత్తాండు అంటారు. అంటే తమిళ సంవత్సరది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం. ఆ రోజున ఒక ఆయన వెళ్ళిపోతాడు ఆడికి. ఇంకా 4 ఉంటారు. ఆ నెలలో ఒక్కొక్కరు ఎవరి టైం వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆఖరికి శనిగారు మాత్రం అక్కడ మే 18 రాత్రి సాయంత్రం 5:05 రాహువు కూడా వెళ్ళిపోతాడు. ఇంకా కర్మ ప్రభు అయినటువంటి శని మాత్రమే మీ రాశిలో ఉంటాడు. ఇక ఏలినాటి శని మీకు 2వ భాగం మొదలైంది. ఏలినాటి శని 2వ భాగం మొదలైందంటే కంగారు పడకద్దు. మీరేమైనా కంగారు పడుతున్నారా? కంగారు పడకండి. 2023వ సంవత్సరం జనవరి నెల 17వ తేదీ మొదలైనటువంటి ఏలినాటి శని మొదటి భాగం పూర్తి అయిపోయి 2వ భాగంలోకి వచ్చాడు. ఇది 2028 ఫిబ్రవరి 23వ తేదీతో 2వ భాగం వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి 3వ భాగం మొదలవుతుంది. అది 2030వ సంవత్సరం ఏప్రిల్ నెల 12వ తేదీ వరకు ఉంటుంది. అంటే ఇంకొక 2 భాగాలు అప్ టు 2030 ఏప్రిల్ 12. ఎన్ని మంచి పనులు చేయాలని మీకు. ఇక మీ వ్యక్తిగత జాతకాల్లో కొన్ని దోషాలు ఉండొచ్చు. వాస్తవంగా గోచార ప్రకారంగా ఏలినాటి శని మీన రాశి వారికి అనుకూల ఫలితాలు ఇస్తాడు. కానీ మీ వ్యక్తిగత జాతకాల్లో ఏదైనా పితృదోషాలు, ప్రారబ్ధదోషాలు, పిశాచ యోగాలు, ఆ యోగాలు, ఈ యోగాలు ఉంటే అలాంటి యోగాలు ఈ ఏలినాటి శని ఇచ్చే వాటికి అడ్డు తగిలే అవకాశాలు ఉంది. కనుక అలాంటి దోషాలు ఉన్నటువంటి వారు తగిన పరిహారాలు పాటించుకుంటూ ఉంటే ఏలినాటి శని ఇచ్చేటువంటి లబ్ధి నేరుగా వచ్చేస్తుంది. కనుక ఇబ్బంది పడద్దు. ఇకపోతే ఒక అద్భుతమైన యోగం, పరమాద్భుత యోగం ఏప్రిల్ 6వ తేదీ శ్రీరామనవమి పండుగలో వస్తుంది. అబ్బబ్బబ్బ ఎంత గొప్ప యోగం అంటే ఏ పండితులు కూడా మీకు తెలియచేయలేరు కూడా. అంటే మీరు ఒక్కరే చేయగలరా అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఐఎమ్ ఓన్లీ ద పర్సన్. నేను ఒక్కడిని మాత్రమే చెప్పగలను. అంటే నాకంత గొప్పగా తెలివి ఉందని కాదు. ఇలాంటివి కొంచెం ఇన్డెప్త్ లోపలికి అనాలిసిస్ చేయగల వ్యక్తిని నేను. మిగతా వారు చాలామంది ఉన్నారు, నాశనం అయిపోతుంది, అదే అయిపోతుంది, ఇది అయిపోతుంది చెప్పేవారు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆల్ దోస్ థింగ్స్. ఏదేమైనా మహాద్భుత పరమాద్భుత విశేష యోగం అనేది ఒకటి ఉంది. పైగా శ్రీ విశ్వావసనామ సంవత్సరం రాజ్యాధిపతి రాజు, మంత్రివర్యులు చంద్రుడు, ఇక సేనాధిపతి శని, ఈ 3 గ్రహాలని పుణిపుచ్చుకొని వస్తున్నటువంటి అద్భుత యోగము. నిజంగా చెప్పాలంటే అది పరమాద్భుత యోగమే. నేను ముందు చెప్తే చేయొచ్చు. రాశి ఫలితాల కంటే కాదు చెప్పచ్చు. ముందే చెప్పి దాన్ని వలువలు చిరువలు చేసేసి దాన్ని చేసి ఇచ్చేసి యూట్యూబర్స్ ఇంకా దాన్ని ఏదేదో చేసేసి ఆఖరికి అయ్యవారిని చెప్పి కోచింగ్ చేసేసి ప్రజల్లో నెట్టేస్తారు. మరి ఇప్పుడు నెడతారు. ఇప్పుడు కూడా నెట్టేది మాత్రం ఖాయమే. కనుక మీరేం ఇబ్బంది పడవద్దు. అద్భుత యోగం ఉంది. సమయం చెప్తాను. శ్రీరామనవమి రాబోతుంది. ఇకపోతే నెక్స్ట్ మనకు చిన్న గమనిక చెప్పి ముగిస్తాను. ఇప్పటికే దాదాపు 4 నిమిషాలు అయిపోయింది. ఏప్రిల్ చివరి వారంలో నేను విశాఖపట్నంలో 2 రోజులు మాత్రమే ఉంటాను. ఈ 2 రోజుల్లో కేవలం 10 నుంచి 12 మంది వరకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాను. ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం వాసులకి. వారు అంత దూరం రాలేకపోతున్నారు. అందుకే వారి కోసంగా నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాను. జస్ట్ ఒక 1 అవర్లో వెళ్తాను. అక్కడ కొన్ని గంటలు ఉంటాను, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. కనుక అవకాశం ఉన్నవారు నెంబర్ చెప్తాను. 9348632385 నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ మీరు నోట్ డౌన్ చేసుకోలేదు, ఇంత స్పీడ్గా చెప్పారు కనుక ఆ థంబ్నెయిల్ మీద నెంబర్ ఉంటుంది కనుక ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇకపోతే నెక్స్ట్ ఫలితాలకు వద్దాం. మొదటి ఫలితం 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ సాయంత్రం 6:23 వరకు ఉండే సమయం అంతా అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులతో కొంతవరకు ఏమీ
అరమరికలు లేకుండా మాట్లాడాలి అనుకుంటారు, కానీ ఎక్కడో కొద్ది గొప్ప చిన్నపాటి అరమరికలు అనేవి వస్తుంటాయి. 1వ తేదీ కొంచెం డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఉంటారు, ఉండలేరు కూడా ఒక్కోసారి కూడా, అది కూడా చెప్తున్నా. కనుక ఏదో ఉండాలనుకుంటారు, ఉండలేకపోతారు. 2వ తేదీ 3వ తేదీ సాయంత్రం 6:23 వరకు తోబుట్టువులతో సరసాలు అవి ఇవి ఉంటాయి, కొంత డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇక దీనికి తోడు లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది, లాభస్థానం అనుకూలంగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ ఆన్ ఫేవరబుల్. నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే, ఇది కొంచెం మహాద్భుత యోగం చెప్పినటువంటి ఆ సమయంలోనే ఈ జరుగుతుంటుంది. మరి ఇది మైనస్ అయినప్పటికీ అది ఎట్లా యోగం అనుకోవద్దు. ఆ యోగం పాటికి యోగం ఉంటుంది, దాని పాటికి ఇదే, దీని పాటికి ఇదే. కనుక ఇదేమిటంటే 3వ తేదీ సాయంత్రం 6:23 ప్రారంభమై 8వ తేదీ ఉదయం 7:56 వరకు ఉండే సమయం అంతా వృత్తిలో, ఉద్యోగంలో, కెరీర్లో, వ్యాపారంలో, ఆరోగ్య విషయంలో, అమ్మకాల్లో, కొనుగోలులో, వాహనం కొనాలన్నా, వాహనం అమ్మాలన్నా, సెల్ ఫోన్ కొనాలన్నా, సెల్ ఫోన్ కొత్తది పాడేయాలన్నా, పాతది పాడేసి కొత్తది తీసుకోవాలన్నా, బట్టలు కొనాలన్నా, ఇక ఏదైనా కొంత పెళ్లి చూపులు వెళ్ళాలన్నా, అది చేయాలన్నా, ఇది చేయాలన్నా, సంతాన విషయాల్లో కొంచెం శ్రద్ధ చూపాలన్నా కూడా కొంత వ్యతిరేకతలు అడ్డుపడుతుంటాయి, ఆటంకాలు అడ్డుపడుతుంటాయి. కనుక 5వ తేదీ సాయంత్రం నుంచి 8వ తేదీ ఉదయం 7:56 వరకు కెరీర్, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలత తక్కువగా ఉంటాయి. కనుక ఆ సమయాలలో క్రొత్త నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. దేంట్లో, ఉద్యోగంలో ఒక్కోసారి ఉద్యోగం మీద కోపం వచ్చేది, ఇది ఏప్రిల్ కల్లా ఖాళీ చేద్దాం, మనకు అనవసరం ప్రైవేట్ కంపెనీ ఇది ఏమీ లేదు, అది లేదు మాత్రం అనుకోవద్దు. ఏదో 2 రోజులు కొంచెం అట్లా అనిపిస్తుంది మనసుకి. ఈ 2 రోజులు కాగానే మా బాస్ చాలా మంచివాడండి, మనుషుల యొక్క మనస్తత్వం అర్థం చేసుకోగలరండి, మీకు మీరే కితాబిస్తారు కూడా. కనుక 2 రోజులు ఉంటుంది కొంచెం, ఆ తర్వాత ఆ చంద్రుడు మారిపోతాడు, మళ్ళీ ఫలితాలు అనుకూలంగా వస్తుంటాయి. నెక్స్ట్ ఆ తర్వాత 3వ ఫలితం ఏంటంటే, 3వది పాయింట్, 8వ తేదీ ఉదయాన్నే 7:56 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం రుణ సంబంధంగా లావాదేవీలు ఏదైనా ఉంటే అలాంటి లావాదేవీలకు సరైనటువంటి ఏంటి పరిష్కారం ఏంటనేటువంటి దిశగా ఆలోచన చేస్తుంటారు. అలాగే కొంత అనారోగ్యం ఉంటే దానికి ఏదో వైద్య నిర్ణయాలకి ప్రాధాన్యత ఇచ్చేస్తారు. శత్రువుల బెడ తగ్గడానికి అవకాశాలు కూడా చక్కగా ఉన్నాయి. ఇబ్బంది పడాల్సినంత అవసరం అంటూ ఏమీ లేదు. ఇకపోతే ఈ మీన రాశిలో జన్మించినటువంటి పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 2వ తేదీ బుధవారం ఉదయం 8:49 దగ్గర నుంచి 3వ తేదీ గురువారం 7:02 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చును. కొత్త కార్యక్రమాలకు మొగ్గు చూపవద్దు, కొనుగోళ్ళు అలాంటి వాటికి వెళ్ళవద్దు. ఇకపోతే 2వ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం జాతకులు 3వ తేదీ గురువారం 7:02 ప్రారంభమై 4వ తేదీ శుక్రవారం ఉదయం 5:51 వరకు ఉత్తరాభాద్ర వారికి అనుకూలమైన సమయం కాదు. కొనుగోళ్ళకి కానీ, లేక బంగారం కొనుగోళ్ళు, బట్టల కొనుగోళ్ళు, లేక అడ్వాన్సులు, దానికి అడ్వాన్స్ ఇద్దాం, దీనికి అడ్వాన్స్ ఇద్దాం, ఇలాంటి వాటిపైన దృష్టి ఉంచవద్దు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. చివరి నక్షత్రం రేవతి నక్షత్రం మీన రాశి వారికి. మరి రేవతి నక్షత్రం జన్మించిన జాతకులు 4వ తేదీ శుక్రవారం ఉదయం 5:51 ప్రారంభమై 5వ తేదీ శనివారం ఉదయం 5:20 వరకు ఈ సమయం ఉంది, వ్యతిరేక సమయం. కనుక ఈ వ్యతిరేక సమయంలో కొత్త కార్యక్రమాల వైపు దృష్టి చూపకూడదు, రొటీన్ కార్యక్రమాల వైపు దృష్టి చూడవచ్చు. ఏది ఏమైనా దిగులు పడకండి, వెదరొద్దకండి. ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమైంది. ఆరోగ్యంలో పరోక్షంగా మేలు చేస్తాడు. ఏదైనా చిన్నపాటి మైనస్ ఇచ్చినా కూడా ఆ మైనస్ మన మంచికే. మీ జాతకంలో ఏదో తీవ్రమైన దోషాలు ఉంటే ఇలాంటి దోషాలు ఏలినాటి శని ఇచ్చే లబ్ధికి అడ్డుపడుతుంటే కనుక అప్పుడు కొద్దిగా ఆలస్యాలంటూ జరుగుతుంటాయి. సో మహాద్భుత యోగం ఏదో రాబోతుందని చెప్తున్నా కదా, అలాంటి యోగ వీడియో ఏమిటి, కథ ఏమిటి, కమావిషయం ఏమిటి, ఆ యోగం కోసంగా మీరు సిద్ధంగా ఉండండి, ఆస్వాదించండి, ప్రతిఫలించండి, లబ్ధి పొందడానికి ప్రయత్నించండి. శుభం.